ఆ జిల్లా రాజకీయాల్లో రాజుగారి రాజసమే వేరు. ఏళ్లుగా ఆయన విజయనగరం జిల్లా రాజకీయాలను శాసిస్తూ వస్తున్నారు. ఆయనకంటూ ఓ ఇమేజ్, మంచి పేరు ఉండటంతో ప్రతిపక్షంలో ఉన్నా, పవర్లో ఉన్నా కనుసైగతో పాలిటిక్స్ లో చక్రం తిప్పుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవి చేపట్టబోతున్నారు. మరి నెక్స్ట్ రాజుగారి రాజ్యం ఎవరి చేతుల్లోకి? పెద్దాయన వారసులుగా జిల్లా రాజకీయాలను చక్కబెట్టేదెవరు? పూసపాటి వారసత్వానికి కొత్త పరీక్ష. అశోక్ గజపతిరాజు తర్వాత పాలిటిక్స్ ను శాసించేదెవరు? పెద్దాయన రాజకీయ వారసత్వం కుమార్తె చేతుల్లో. గవర్నర్ గా అశోక్, పాలిటిక్స్ చూసుకునేదెవరు? పూసపాటి అశోక్ గజపతిరాజు రాజకీయాల్లో ఆయనదో ట్రాక్ రికార్డ్. వారసత్వంగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తనదైన రాజకీయ చతురతతో, సున్నితత్వంతో ఇన్నాళ్లు లైమ్ లైట్ లో ఉంటూ వచ్చారు. ఏ పార్టీ పవర్ లో ఉన్నా, ఆయనకు పదవి ఉన్నా లేకున్నా రాజుగారి గౌరవం రాజుగారికి ఉంటుంది. పూసపాటి వంశం అంటేనే దశాబ్దాల చరిత్ర. స్వాతంత్ర్యానికి ముందు విజయనగరాన్ని పాలించిన సంస్థానాధీశులుగా వారు గుర్తింపు పొందారు. అప్పట్నుంచి ప్రజల మనసుల్లో రాజులుగానే నిలిచారు. ఎంత పోటీ ఉన్నా స్థానికంగా వీరికి ఉన్న బలం ఎలాంటిదో అందరికీ తెలుసు. విజయనగరం అనే పేరు వినగానే అక్కడి దుకాణాలు, మార్కెట్లు, దేవాలయాలు, ఆస్పత్రులు అన్నింటిలో పూసపాటి కుటుంబం ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. బొంకుల దిబ్బ బజారు, పెద్ద బజారు, కోట చుట్టుపక్కల వ్యాపార కేంద్రాలన్నీ గతంలో రాజధానికి చెందినవే. కానీ ఆ ఆస్తుల్ని వారు ప్రజలకు ఉపయోగపడేలా ఇచ్చారు. వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతిస్తూ ఉదారతను చూపారు. ప్రభుత్వ అభివృద్ధికి భూములు దానం చేశారు. ఎన్నో విద్యా సంస్థలు, దేవాలయాలు, సేవా కార్యక్రమాల వెనుక పూసపాటి కుటుంబం ఉంది. వందల ఏళ్లుగా ఉత్తరాంధ్రలో పూసపాటి సంస్థానం పెద్దదిగా కొనసాగింది. ఈ వంశానికి చెందిన పివిజి రాజు రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా అనేక విజయాలు సాధించారు. ఆయన కుమారులు ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజు పాలిటిక్స్ లో కొనసాగారు. ఇద్దరూ కేంద్ర మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ అయ్యారు. జిల్లా రాజకీయాల్లో పూసపాటి వారసత్వం కొనసాగిస్తున్న ఆయన రాజ్యాంగబద్ధమైన పోస్టులోకి వెళ్లిపోతూ ఉండడంతో స్థానికంగా పెద్ద లోటుగా భావిస్తున్నారు. టీడీపీ నాయకత్వంతో వీరికి మంచి సంబంధాలు ఉంటాయి. గత ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా విజయనగరం నుంచి తన కూతురును బరిలో నిలిపి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు అశోక్ గజపతిరాజు. పెద్ద ఆయన గవర్నర్ పోస్టు చేపట్టనుండడంతో అతిథి గజపతిరాజు రాజకీయ బాధ్యతలను తన భుజాలపై వేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆమె రాజకీయాల్లో కొత్తవారైనా తండ్రి నడిపిన మార్గాన్ని కొనసాగించే సామర్థ్యం ఉందా అనే చర్చ జరుగుతోంది. వంశపారంపర్యంగా వచ్చిన గుర్తింపును నెమ్మదిగా ప్రజల మద్దతుతో నిలబెట్టుకోవాలంటే ఆమె తండ్రికి ఉన్న రాజకీయ వ్యూహాలను తెలుసుకుని తనదైన శైలిలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందంటున్నారు. సోదరుడి మృతి తర్వాత 10 ఏళ్లుగా విజయనగరం జిల్లా రాజకీయాల్లో అంతా తానై అశోక గజపతిరాజు తన కుటుంబ ఖ్యాతిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కూడా ఆయనకు సమున్నత గౌరవం లభించింది. రాజుగారు గోవాకు గవర్నర్ గా నియమితులయ్యారన్న ప్రకటన వచ్చిన వెంటనే పూసపాటి రాజ్యానికి, రాజకీయానికి ఎవరు పెద్ద దిక్కు అనే చర్చ స్టార్ట్ అయింది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, జిల్లా పాలిటిక్స్ లో ఏ ఇష్యూ వచ్చినా అశోక్ గజపతిరాజు పెద్దరికంతో చక్కబెట్టేవారు. టీడీపీ అధినాయకత్వంతో నేరుగా సంబంధాలున్న రాజుగారు ఎప్పుడూ కాంట్రవర్సీల జోలికి వెళ్లరు, ఎవ్వరినీ నొప్పించేలా మాట్లాడరు. దూకుడు, దురుసుతనం ఆయన బ్లడ్ లోనే లేదు. ఇలా సాఫ్ట్ బిహేవియర్ కలిగిన రాజుగారికి విజయనగరంతో పాటు ఉత్తరాంధ్రలో ఆయనకున్న పలుకుబడే వేరు. ఇప్పుడు గవర్నర్ గా అశోక్ వెళ్తే కోట బోసిపోతోంది అని అంటున్నారు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆమె ప్రజా జీవితానికి కొత్త. తండ్రికి ఉన్న రాజకీయ నేర్పు, ఓర్పు ఆమెలో ఎంతవరకు ఉన్నాయని ప్రశ్నలు వస్తున్నాయి. అశోక్ దాకా వచ్చిన రాజకీయ వారసత్వం ఇప్పుడు కుమార్తె చేతుల్లో ఉందంటున్నారు పబ్లిక్. అశోక్ గజపతిరాజు వ్యూహాలు లేని చోట కుమార్తె తనదైన ఆలోచనలతో ముందుకు సాగకపోతే మాత్రం
పూసపాటి వంశానికి ఉన్న పేరు ప్రతిష్టలు నిలబడడం కష్టమే అంటున్నారు. కొత్త తరానికి తగ్గట్లుగా అప్డేట్ అవుతూ పాత కొత్తలను కలుపుకుని పోతే రాజుగారి కోటాకు ఢోకా ఉండదంటున్నారు. పూసపాటి సామ్రాజ్యంలో అదితి గజపతిరాజు రాజకీయంగా ఎలా నెట్టుకొస్తారో చూడాలి మరి.